అల్లు కుటుంబానికి బాసులుగా యావత్ భారతీయ సినిమా పరిశ్రమ అర్ధరాత్రి వరకు స్పందించని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ స్పందించరు. ఎవరు మాట్లాడలే. ఈవెన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడండు. ఏం సినిమా హీరోలు ఏమన్నా సైనికులా అరెస్ట్ చేయకూడదా అని. సరే అది పాజిటివ్ నెగిటివ్ మాట్లాడిండు. వీళ్ళు అది కూడా మాట్లాడే పరిస్థితి లేదు. ఇగో సినీ నటులు ఏమైనా సైనికులు ఆయన మాట్లాడి ఇండియా టుడే కాంక్లేవ్లో ఢిల్లీలో కూర్చొని దేశ రాజధానిలో కూర్చొని. సరే అది పాజిటివ్ నెగిటివ్ పక్కన పెడితే ఒక ముఖ్యమంత్రిగా స్పందించిండు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం, ఆయన కుటుంబ సభ్యుడు కూడా అల్లు అర్జున్కి ఇంతవరకు నోరు మెదపలే. చంద్రబాబు నాయుడు గారు పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి, ఎందుకంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆయన స్టార్ హీరో, కనీసం స్పందన లేదు. ఈ స్పందన లేకపోవడం వెనక చాలా అనుమానాలు వస్తున్నాయి. దీని వెనక ఉన్న వ్యక్తులు శక్తులు ఎవరనే పెద్ద చర్చ కూడా నడుస్తుంది ప్రజలలో. ఆ వ్యక్తులు శక్తులే మాట్లాడలేదా అనేది కూడా ఒక చర్చ నడుస్తుంది. ఆ వ్యక్తులు శక్తుల ప్రలోభాలకే ఇక్కడ తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న అధికారులు కూడా బెండ్ అయ్యారా, లేకపోతే ప్రభుత్వం కూడా అవగాహన లోపంతో ఆ వ్యక్తులు శక్తులు చెప్పిన మాటలని ఇగో ఈ పని చేసిందా, పనికిరాని పని అనేది ఒక చర్చ జరుగుతుంది బయట. మొత్తానికైతే ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా మాట్లాడలే, నోరు మెదపలే. మరి ఇవాళ ఏమైనా మెదుపుతారేమో, ఎందుకంటే దేశం అంతా మెదిపింది, ప్రపంచం అంతా మెదిపింది నోరు. ఏ స్థాయి వ్యక్తులు ఆ స్థాయిలో మాట్లాడారు. ఇది అక్రమ, ఏదో ఒకటి సక్రమ అయితే సక్రమం, అక్రమ అయితే అక్రమం, ఏది మాట్లాడలే. చంద్రబాబు నాయుడు గారు కనీసం అరెస్టు మంచిదే అని కూడా చెప్పలే. ఏం ఒక మహిళ మృతి చెంది కాబట్టి అరెస్ట్ చేయొచ్చు అని చెప్పలే. చెప్పడు. ఎందుకు చెప్పడు? ఆయన పుష్కరాలు 25 మంది చచ్చిపోవాలి. మరి ఆయన పోతే 25 మంది చచ్చిపోతే నాదే పెద్దది ఆయన సంఖ్య, నీచి ఒకటే, నువ్వు నీ వల్ల ఒక్కలే మృతి చెందారు కానీ నా వల్ల 25 మంది చచ్చిపోయారు కాబట్టి నేను మాట్లాడితే మళ్ళీ నాకు అది అడ్డం వద్దని భయపడడం ఏమో తెలవట్లే. ఇది వాళ్ళ గురించి ఆయన సినీ నటులు ఏమైనా సైనికుల ఇండియా పాకిస్తాన్ సరిహద్దులో యుద్ధం చేసి వచ్చారా, సినిమా తీశారు, డబ్బులు సంపాదించుకున్నారు, ఒక వ్యక్తిని స్టేషన్కి తీసుకెళ్తే ఎందుకంత చర్చ అంటే ఆ స్టేషన్కి తీసుకొచ్చే పరిస్థితి మీరు క్రియేట్ చేశారు. సినిమా హీరోలేని సైనికులు కాదు, ఎవరు అంటలే సైనికులని. సైనికులని కూడా అండు, వాళ్ళు ఒక సెలబ్రిటీ, వాళ్ళు వస్తే పబ్లిక్ వస్తారు, దానికోసం మీరు బందోబస్తు ఇవ్వని లెటర్ ఇచ్చారు మీ డిపార్ట్మెంట్కి. మీరు మీ సమన్వయ లోపం, మీ అసమర్థత వల్ల బందోబస్తు ఇవ్వలేక ఏమైనా హీరోలా ఇప్పుడు ప్రత్యక్షంగా పరోక్షంగా రేవతి మృతి చెందడానికి ప్రభుత్వం కూడా కారణమైంది.